గోంగూర రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలతో ఈ గోంగూర చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఈ గోంగూర చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నాను. ముందుగా మట్టి పాత్రను పెట్టి నీట్గా క్లీన్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేశాను. ఎర్ర గోంగూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ కనపడుతుంది. ముందుగా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నూనె వేశాను. నూనె వేసి వీటిని మరికొద్దిసేపు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చాలా నిదానంగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి ముందుగానే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టిన గోంగూరని వేస్తున్నాను. ఇలా గోంగూర వేసి కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని వేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాము అంటే చక్కగా మగ్గిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొద్దిసేపు మగ్గించిన తర్వాత మూత తీసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి మరికొద్దిసేపు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మగ్గించాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ముందుగా రోట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేయాలి. ముందు గోంగూర ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం చూసుకుని వేయాలి. ఇలా ఉప్పు వేసి కాస్త కచ్చాపచ్చాగా దంచిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచి ముందుగా ఉడికించి పక్కన పెట్టిన గోంగూర కూడా వేసి పచ్చడి చక్కగా నూరుకోవాలి. గోంగూర చట్నీని ఇలా రోట్లో నూరుకోవడం వల్ల చాలా రుచి ఉంటుందండి. ఒకవేళ రోలు అవైలబుల్లో లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసైనా నూరుకోవచ్చు. పచ్చడి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నూరిన తర్వాత లాస్ట్లో ఒక ఉల్లిపాయని వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఉల్లిపాయ వేయడం వల్ల చట్నీకి మంచి రుచి వస్తుంది. ఇలా చక్కగా నూరుకున్న చట్నీని మళ్ళీ ఇప్పుడు ఒక గిన్నెలోకి తీస్తున్నాను. ఇలా గిన్నెలోకి తీసి పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టడం ఇష్టం లేకపోతే ఇలా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను పోపు కోసం ముందుగా మిరపకాయలు వేయించిన మట్టి పాత్రలను ఈ పోపు పెడుతున్నాను. నూనె వేసి వేడైన తర్వాత పోపు గింజలు వేయాలి. ఆ తర్వాత ఎర్రమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రోట్లో నూరిన చట్నీ వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా కలిపేసాము అంటే చట్నీ ప్రిపేర్ అయినట్లే. చూశారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా గోంగూర రోటి పచ్చడి రెడీ అయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.